మన హైదరాబాదు మహానగరంలో సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో వేయించేసి ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి అధిక సంఖ్యలో స్వాములు మాలలు వేసుకోవటం, ఇరుముడి కట్టుకోవటం, దగ్గర ఒక 500-600 మంది మాలలు వేసుకున్నారు. ఇరుముళ్ళు దగ్గర ఒక 30-40 ఇరుముళ్ళు అయినాయి. ఈరోజు ఉత్తరా నక్షత్రం మీద భక్తిభావంతో అందరూ కూడా అభిషేకానికి వచ్చి అర్చన చేయించుకున్నారు. కారణం ఏంటంటే ఉత్తరా నక్షత్రం అంటే స్వామివారిది ప్రతి నెల జరుగుతుంది. ఇది సీజన్ అనే కాదు, కార్తీక మాసం అనే కాదు, ఆయన పాల్గొన మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం స్వామి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఉత్తరా నక్షత్రం. ఈ యొక్క ఉత్తరా నక్షత్రానికి 11 ఉత్తరా నక్షత్రాలు అంటే 11 నెలలు. ఒక 1 ఇయర్ పాటు మనం చేయించుకుంటే మన యొక్క ఆలోచనలు బాగుంటాయి, పిల్లల యొక్క చదువులు బాగుంటాయి, తర్వాత మన భవిష్యత్తు చాలా అతి ముదవుగా ఉంటుంది. అలాగే భక్తులందరూ కూడా ఏ గుడికి వెళ్ళకపోయినా మీరు అయ్యప్ప స్వామికి వచ్చి ఒక్క దర్శనం, ఒక కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, ఒక పువ్వు పెట్టక్కర్లేదు, మిమ్మల్ని ఏమి పెట్టమని స్వామి అడగడు. మీరు వచ్చి ఆయన చూస్తే మీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. అది ఆయన దగ్గర ఉన్నది. పూర్ణ పుష్కల అంటే పూర్ణంగా నా దగ్గర ఉంది, కుండ నిండా ఉంది భోజనం, నువ్వు ఆకలి అడిగినంత తిను అనే ఒక మనస్తత్వం అయ్యప్ప స్వామిది. కాబట్టి పుష్కలమయంగా అంటే మనం ఎక్కువ తీసుకున్నా ఇంకొక దానికి మనం అలవాటు పడతాం. కాబట్టి స్వామి చెప్పింది ఏంటంటే పూర్ణమైన వాడు నేను, పుష్కలంగా తీసుకో. అయ్యప్ప మాల వేసుకుంటేనే నువ్వు నేను నువ్వు అయిపోతున్నావు, అదే తత్వమసి. అలాగే పుష్కలమైన మనసుతో తీసుకో, పూర్ణంగా నా దగ్గర ఉంది అనే విధంగా ఈ యొక్క పూజలు నడుస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం రోజున దర్శనం చేసుకుంటేనే మనకి 48 రోజుల మాల దీక్షా ఫలితం మనకు కలిసి వస్తుంది. చిన్న గురుస్వాములు చేసే పనులు, మేము కన్యస్వాములు 4 ఉన్నారు, గంట స్వాములు 4 ఉన్నారు, కత్తి స్వాములు 4 ఉన్నారు అంటారే తప్ప గురుస్వామికి, కన్యస్వామికి, గంట స్వామికి 18 సంవత్సరాల స్వాములకి ఏ విధమైన తేడా లేకుండా చేస్తున్నారు. కారణం ఏంటంటే ఒక కన్యస్వామిని మనం తీసుకున్నప్పుడు 18 సంవత్సరాలు గురుస్వామి బాటలో నడుపుకున్నవాడే గురుస్వామి. ఈరోజు మనం వచ్చేసిన తర్వాత స్వామి ఏమైపోయాడో తెలియదు, పట్టించుకోరు. మళ్ళీ సీజన్ వచ్చేసరికి రమ్మంటారు, మళ్ళీ చేర్చుకుంటారు. అట్లా కాదు, ప్రతి బుధవారం కూడా మీరు మాలయించిన వాళ్ళని గుడికి తీసుకొచ్చి స్వామి దర్శనం చేయించాలి. 1, 2, 3, 4, 5, 18. 18 అంటే ఆ స్వామికి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు 18 మెట్ల పొడి కర్రను చేయించి గురుస్వామి ఖర్చుతో చేయించి ఆ యొక్క 18 సంవత్సరాల ఆయనకి రుద్ర అభిషేకం, వాటర్తో రుద్రాభిషేకం చేసి స్వామికి మూలమంత్రం చెప్పి ఆ స్వామికి ఇవ్వాలి. ఇప్పుడు అలా కాదు, నువ్వు 18 సంవత్సరాలు అయింది కదా, నువ్వు నాకే ఇస్తావు, ఆ కర్ర నువ్వే చేయించుకో, నువ్వే శబరిమల పో, అలాగ స్వామిని వదలకూడదు. 18 సంవత్సరాలంటే మన భవిష్యత్తుకి కాపాడేది గురుస్వామి. ఆ గురుస్వామి కొంచెం బాధ్యతలుగా వహించి ఆ 18 సంవత్సరం అయ్యేసరికి ఆ యొక్క పడి కర్రని, 18 మెట్ల కర్రని మనం గురుస్వామిగా చేయించి ఆ గురుస్వామికి ఇస్తేనే ఆ 18 సంవత్సరాలు అయినా గురుస్వామిని మర్చిపోకుండా ఉంటాడు. కాబట్టి ప్రతి స్వామి కూడా మీరు చేసుకోవాల్సింది అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, సంవత్సరానికి ఏ తేడా వస్తుందో, నీలో ఏ అలవాట్లు మానేస్తున్నావో, ఒకటి మనం చెడు తీసామంటే ఒకటి మంచి యాడ్ అవుతుంది. అట్లా 18 సంవత్సరాలు కూడా 18 చెడు తీస్తే 18 మంచిలు వస్తాయి. ఆ మంచిని మనం గురుస్వామికి అప్పచెపుతాం. గురుస్వామి గొప్పతనం ఇది మంద కాదు. గురుస్వామి ఏంటంటే మాల ఎంచింది మొదలు శబరిమల తీసుకొచ్చేంత బాధ్యత. కొబ్బరి మొక్క అంటే ఏంటంటే కల్మషం లేనిది.
కొబ్బరికాయ కల్మషం లేనిది, కొబ్బరి బొండం కల్మషం లేనిది. కల్మషం లేనిది తింటే 18వ సంవత్సరం. కల్మషం లేకుండా కొబ్బరి యొక్క చెట్టులాగా మనం కల్మషం లేకుండా ఉండాలని ఒక నిర్ణయంతో అరటి మొక్కను తీసుకొని, మనం కొబ్బరి మొక్కను తీసుకొని 2 మొక్కలు తీసుకొని, మనం మాల వేసినప్పుడు 2 మొక్కలు తీసుకొని గుడికి రావాలి. మాల వేయించుకున్న తర్వాత ఆ కొబ్బరి మొక్కలకి లోపల పెట్టి మేము పూజ చేసి వారికి ఇస్తాము. మాల లోపలికి పెట్టి మన కొబ్బరి మొక్కలు ఎప్పుడైతే మనం పూజ చేసి ఇచ్చామో దానికి స్వామికి దక్షిణ ఇస్తారు. పూర్వం రూపాయి పోవాలా ఉండేది. మేము తీసుకునేది పద్ధతి ప్రకారం రూపాయి పోవాలా దక్షిణ తీసుకుంటాం, లోపల స్వామి దగ్గర పెడతాం. ఈ మాల వేసుకొని 48 రోజులు ఈ యొక్క కొబ్బరి మొక్కల్ని దగ్గర పెట్టుకొని పూజకి అటు ఇటు పెట్టుకొని స్వామికి ఇచ్చే తర్పణం మొత్తం అంతా కొబ్బరి మొక్కలకు వదులుతూ 48 రోజులు దీక్ష చేసుకొని 48వ రోజున మీరు ఇరుముడికి వచ్చేటప్పుడు ఆ యొక్క 2 మొక్కలను తీసుకొని గుడికి తీసుకొచ్చి ఇరుముడి కట్టుకుంటే, మేము ఇరుముడి కట్టిన తర్వాత ఇరుముడి నెయ్యి పోసేటప్పుడు ఒక చిన్న మూలమంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఈ యొక్క కొబ్బరి మొక్కని లోపల పెట్టి ఒక మొక్కని మీకు శబరిమలకి ఇచ్చి పంపుతాం. అక్కడితో పోలేదు. ఇంకా శబరిమలలో పంబా నది ఒక ఒడ్డున, పంబా నది పక్కన ఈ యొక్క కొబ్బరి మొక్కని అది పాతాలి. పాతిన తర్వాత మనం పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ చూడాలి ఎలా ఉందో. చూస్తే మనం పాతేటప్పుడు ఎలా ఉందో పైకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మాల వేసుకున్న స్వాములు మా వాళ్ళు ఫలానా వాళ్ళు పోయారండి అని సడన్గా వస్తారు. గురుస్వామి మేము కానీ లోపల పూజలో ఉంటాం. మాకు ఆ షాక్ వచ్చేసరికి అక్కడ పూజ ఏం చేయాలో తెలియదు. ఏదైనా విషయం ఉంటే గుడి బయట మీరు ఎవరైనా సంప్రదించి పైకొచ్చి విషయం అడగండి. అంతే తప్ప సడన్గా వచ్చి మాకు వాళ్ళు ఈ పోయింది ఎవరో కూడా తెలియదు. మా వాళ్ళు పై వాళ్ళు వీళ్ళు అంటారు. 2 తరాలు 3 తరాలు అయితే మనకేం ఉండదు. కాకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామి ఎక్కడికి పారిపోడు. మనం మాల తీసి పొజిషన్గా దగ్గర పెట్టుకొని ఎవరైతే పోయారనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పలకరించి వాళ్ళకు మంచి చేసి రండి. అంతే తప్ప మనం మాల వేసుకున్నాము, మాల తీసేస్తే ఏమైపోతుందో అంటే అయ్యప్ప ఎక్కడికి పోడు, పోయినవాడు తిరిగి రాడు. కాబట్టి దీనికి ఉపమానంగా నేను చెప్తున్నాను. టెంపుల్కి డైరెక్ట్గా వచ్చి మీరు వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అనే విషయం బయట ఎవరికైనా చెప్పి మాకు లోపల పంపండి. డైరెక్ట్ గుడికి అయితే రాకండి. మన దేవస్థానం నుంచి ఇచ్చే మీ యొక్క వాగ్దానం ఇది. ఇప్పుడు వాళ్ళకి మాల ఎవరు తీస్తారు? మీరు తీస్తారా లేదంటే వాళ్ళే తీసుకోవాలి? వాళ్ళు మాలే తీసుకోవాలి. వాళ్ళే తీసుకోవాలి. ఎట్లా జల్దిలో కలిపేయడం? ఇప్పుడు ఎవరైనా మా తరఫున ఎవరైనా పెద్దనాన్నగారు పోయారు అని వస్తాడు. పెద్దనాన్నగారు పోయిన విషయం ఆ స్వామికి తప్ప ఇంకెవరికి తెలియదు. అవును. కొంతమంది ముందు అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక కుంటి సాగు చెప్తున్నారు. మా అక్కగారు పోయారు, మా అత్తగారు పోయారు, అది పోయారు ఇది పోయారు అని. కర్మ అనేది ఎవరిని వదలదు. కర్మ అనేది వాడినే పట్టుకుని ఏడిపిస్తుంది. అది నిజమైతే పర్వాలేదు, అది అబద్ధమైతే కర్మ వాడినే దెబ్బ కొడుతుంది. అందుకని చెప్పి మేము చెప్పేది ఏంటంటే, అతనే మోటార్ కింద నుంచొని తలస్నానం చేసి తడి బట్టల మీద మాల తీసి అక్కడ వదిలేసి బట్టలు తీసేసి తడిపేసి ఒక పక్కన పెట్టుకొని అవి శుభ్రం పెట్టుకోండి. ఎవరైతే పోయారనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. అయ్యప్ప స్వామి మన గురించి ఉంటాడు, మన గురించి వెయిటింగ్లో ఉంటాడు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు మాల. ఇప్పుడు ఆ తీసేసిన మాల బట్టలు ఏం చేయొచ్చు? తీసేసిన బట్టలు అవి కూడా మనం గోపంచకంలో కడిగేసి ఆ బట్టలను కూడా గోపంచకంలో ముంచి లేపేసి కొంచెం మంచినీళ్ళలో గుంజి ఆరేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. తీసుకుని మళ్ళీ 3వ సంవత్సరం 3వ తరం 4వ తరం అంటారు. మనకు మాలకి అంటు లేదు. మనకి అయ్యప్ప ఇచ్చిన మాల తులసిమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల. అదే ఒక తల్లి అయితే 1 year దాకా మాల వేయకూడదు. అక్కగారు బావగారు లాంటి వాళ్ళు అయితే 6 నెలలు వేయకూడదు. అంటే అమ్మ తరపు వాళ్ళైనా పుట్టింటి వాళ్ళైనా, అమ్మ తరపు వాళ్ళైతే ఏంటంటే అమ్మ అనే ఒక దీంతో మనం 11 రోజులు మాల తీసేసి పక్క నుండి
అది వేసేసుకొని మళ్ళీ మనం మాల వేసుకొని శబరిమల వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. మళ్ళీ మనం మాల తీసాం కదా, ఇక ఆ దుర్వ్యసనాలకు వెళ్దాము, చెప్పులు వేసుకొని తిరుగుదాము అనుకుంటే మాల వేయక్కర్లేదు. ఇంకా మాల వేయద్దు కూడా. ఓకే. అది మాల తీసాం కదా, గురుసం ఏదో చెప్పాడు కదా అని గోడ పక్కకి అవి ఇవి చేస్తే మాలకు పట్టు ఉండదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా చనిపోయారని చెప్పి వచ్చేసి డైరెక్ట్గా జల్దిలో నదుల్లో అట్లా వెళ్ళిపోయి అక్కడ మునిగేసి ఆ బట్టలోనూ మాల అక్కడ వదిలేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అదే పాపం అది. ఓకే. అట్లా వదలకూడదు. అట్లా వదలకూడదు. మనకేంటంటే అడవిలో జంతువులు ఉంటాయి. ఈ జంతువులకి ఆకలితో ఏం చేయాలో తెలియక ఆ బట్టలు తినేస్తాయి, లేకపోతే మైకా సంచులు తినేస్తాయి. ఈ మాలని మైకా సంచులో పెట్టేసి చుట్టేసి పడేస్తారు. అది వచ్చేసి ఆ మృగం వచ్చేసి అది తిందంటే దానికి జీర్ణం అవ్వదు. అది చచ్చిపోయిందంటే మనం మాల తీసిన పాపం ఒకటి, అది తింటే చచ్చిపోయిన మా పాపం ఒకటి. ఒకటి కాదు, ఒక్క అబద్ధం చెప్పామంటే 100 అబద్ధాలకి దాని దారి తీస్తుంది. కాబట్టి అయ్యప్ప దగ్గర నిప్పు లాంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యప్పని అనుసరించుకొని ఉండండి. ఏదైనా తెలియకపోతే గుడికి వచ్చి మమ్మల్ని సంప్రదించండి, మేము విషయం చెప్తాం అని చెప్పేసి మైల్లో ఉండి మా దగ్గర రావద్దు. బయట పెద్దవాళ్ళు ఉంటే సంప్రదించండి. అనుకూలంగా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు ఇదిట అని, అప్పుడు మేము సమాధానం చెప్తాం. మైల్లో ఉంటే డైరెక్ట్గా వాళ్ళే ఎక్కడన్నా తలస్నానం చేసేసి వాళ్ళే మాల తీసేసి బట్టలు తీసేసి వాటిని గోపంచంగా శుభ్రం చేసుకొని వాటిని చోట పెట్టుకొని తర్వాత వెళ్ళి వచ్చినాక మళ్ళీ వేసుకోవచ్చు. వాళ్ళ వంశం కాకపోతే అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం సంవత్సరం అవ్వచ్చు, 6 నెలలు కానీ అట్లా టైం తీసుకొని వేసుకోవాలి. అదే వాళ్ళ నాన్నగారు ఎవరు లేరైన కర్మగానే చేస్తే కొడుకులకు మాల తీసేస్తే సంవత్సరం దాకా పనిచేయదు. ఓకే. చాలా మంది ఏంటంటే అవతల వంశం లేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని వీళ్ళే కొరువు పెడతారు. కొరువు పెట్టినప్పుడు కొడుకు మాల వేసుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా సంవత్సరం దాకా పనిచేయదు. ఓకే. కొరువు పెడితే మనకి కర్త అవుతాడు వాడు. అవును, కర్త కర్మ క్రియ అయి నీవు ఉన్నావు కాబట్టి చేస్తుంది. గురుస్వామి గారు, ఇందాక మీరు అన్నట్లు 18 సార్లు పడేసినప్పుడు కొబ్బరి చెట్లు 2 తీసుకెళ్ళాలని అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి పైకి తీసుకెళ్తారు, ఇంకోటి ఇక్కడే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఉన్నది ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నది మన వెనకాల నర్సరీ ఉంది, పార్క్ ఉంది, పార్కులో వేస్తాము. వాళ్ళు అందుకనే మేము బుధవారం గుడికి రమ్మంటాము. వచ్చినప్పుడు ఏంటంటే ఒక రాగి చెంచా నీళ్ళు తీసుకెళ్ళి ఆ చెట్టుకు పోస్తే ఈ చెట్టు పొజిషన్ ఎలా ఉందో శబరిమల చెట్టు పొజిషన్ అలా ఉంటుంది. ఈ రెండు టచింగ్ అది. ఆ టచింగ్ కూడా ఏంటంటే 48 రోజులు వీడు దీక్ష బాగా చేశాడో చేయలేదా అన్నది కొబ్బరి చెట్లు చెప్తాయి. ఓకే. అట్లాగే ఈ కొబ్బరి చెట్టు అనేది అక్కడ మనం స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చి అక్కడ పాతి పెట్టాలి, లేదంటే ముందే? లేదు, ముందే పాతేసుకొని మనం వెళ్ళిపోవాలి. కానీ చాలా మంది పైకి వెళ్తున్నారు కదా ఎత్తుకొని కొబ్బరి చెట్టు తీసుకెళ్ళి అక్కడ. మేము మొన్న వెళ్ళొచ్చాము. మేము మొన్న వెళ్తే చాలా మంది కొబ్బరి చెట్టు తీసుకుని పైకి వెళ్ళారు. మరి కింద మరి మాకు కనిపించింది వెళ్ళేటప్పుడు వేసిన కొబ్బరి మొక్క ఉంటుంది, తిరిగి వచ్చే కొబ్బరి మొక్క వాళ్ళు అక్కడ అలాంటి చేయరు. అదేంటంటే మనం 18 ముద్ర కర్ర ఒకటి స్వామికి చూపించాలి. స్వామికి చూపించాలని అంటే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారు. దానికి కూడా వెయిట్ ఉంటుంది. ఇంత వెయిట్ అని కర్ర 20-25 గ్రాముల కర్రని లోపలికి తీసుకెళ్తారు. అదే 250, 300 అరకిలో వెయిట్ కూడా కర్ర ఉంటుంది. కర్ర తిప్పుతుంటే తిరుగుతుంటే వర్ణాలు. అందుకని చెప్పేసి అది లోపలికి ఎంటర్ చేయరు, ఫ్లైట్లోకి తీసుకోరు, ట్రైన్లో కూడా పట్టుకుంటారు. ఓకే. అది చూపించిన తర్వాత ఆ కర్రను ఏం చేస్తారు? ఆ కర్రను ఏం చేయాలంటే మనం 18వ సంవత్సరానికి వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం గృహ పద్ధతి ప్రకారం సంసారానికి దూరంగా ఉంటాం, మధుమాంసాలకి దూరంగా ఉంటాం, ఈ మైలు భోజనానికి వెళ్ళకూడదు, సమత భోజనానికి వెళ్ళకూడదు, ఇలాంటి చాలా వరకు తగ్గించుకోవాలి. బుధవారం మనం బతుకున్నంత వరకు కూడా కాలుకు చెప్పేయకూడదు. అది ఎంత ప్రోగ్రామ్ అని ఎంత యాసవకాలం అని ఒక బుధవారం మనం అదొకటి పాటించాలి. శిష్యుల్ని ఎప్పటికప్పుడు కూడా మనం ఫోన్ చేసి స్వామి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటని పలకరిస్తూ ఉండాలి. అలా పలకరించిన వాడే గురువు. ఈరోజు అయిపోయింది కదా, శబరిమల తీసుకొచ్చేసాం కదా అని మన ఇష్టం వచ్చిన తిరిగేస్తే రేపొద్దున శిష్యులు కలవటం అనేది చాలా కష్టం. అట్లాగే మనకి అయ్యప్ప దీక్ష అయిపోయినాక శబరిమల దర్శనం చేసుకుని వచ్చినాక మనం పీఠం పెడతాం కదా స్వామి,
ఆ పీఠంలో పెట్టి ఆ పటం అక్కడ బియ్యము అక్కడ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయాలి అంటే తీసుకొని జల్దిలో కలిపెట్టామా లేదంటే వాటిని? కాదు కాదు కాదు, మనం శబరిమల నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని తలస్నానం చేసి ఆ ప్రసాదానికి బియ్యం తెచ్చుకుంటాం, అక్కడి నుంచి కొంచెం నెయ్యి బియ్యం తెచ్చుకుంటాం. అది మన ఇంట్లో ప్రసాదం మనమే ఉండాలి. ఉమ్, నేను వెళ్ళొచ్చాను కష్టపడ్డాను అని భార్య అని ఉండమంటే అది అయ్యప్ప తీసుకోడు. ఉమ్, ఓకే. ఇక్కడ ఏంటంటే కలెక్టర్ హోదాలో ఉన్న తన బట్టలు తనే ఉతుక్కోవాలి. ఉమ్, అయ్యప్పలో ఉన్న మహత్యం అది. ఓకే. పని వాళ్ళు ఉతుకుతారు, ఆరేస్తారు, ఇస్త్రీ చేస్తారు, నేను వేసుకుందామంటే అది అయ్యప్ప అప్పుడు. ఓకే. సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా ఒకటే? ఎవరైనా ఒకటే. ఓకే. రేపు సీఎం మాల వేసుకున్నా సీఎంఏ ఉతికి ఆరేసుకోవాలి. మడి అంటే అది. మడి అంటే నేను ఉతికి ఆరేసుకున్నాను కాబట్టి అది మడి అని వస్తుంది. ఉమ్, అదే ఇంకొకటి ఎవరైనా ఉతికితే నేను ఉతికానని చెప్పేసి దాని మీద వేస్తారు, అది ఇస్త్రీ వేసుకొచ్చి ఇస్తారు. అది ఇదే అవదు. ఎందుకంటే మనం ప్యాంటు షర్ట్ల మీద అక్కడక్కడికి వెళ్తాం. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎలా ఉందంటే లేడీస్ 5 రోజుల ప్రోగ్రాం కూడా కారులో తిరుగుతారు, స్కూల్కి వస్తారు, కాలేజీలకు వస్తారు, కిరాణా షాపులకు వస్తారు, ఉమ్, ఇవన్నీ తిరుగుతారు. ఎక్కడ తగులుతుంది అని చెప్పేసి మనం ఇంటికి రాగానే తలస్నానం చేసి బట్టలన్నీ తడుపుకొని పక్కన పెట్టుకొని పూజాది కార్యక్రమాలు పూర్తయ్యే ముందు 108 శరణఘోష చెప్పుకుంటే ఈ దోషాలన్నీ పోతాయి మనకి. ఓకే. అందుకనే శరణఘోష వచ్చింది. ఓకే. తలస్నానం చేసి బొట్టు పెట్టుకొని యథావిధిగా మాలలో ఎలా చేస్తున్నామో అలాగా పీఠం దగ్గర పాచి పూలు మొత్తం అన్నీ బియ్యం మీద తీసేసి మళ్ళీ కొత్త తమలపాకులు, ఒక్కలు, అరటి పళ్ళు అవి పెట్టి షోడశోపచారాలు పూజ చేసి గణపతికి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం, అయ్యప్ప స్వామికి అష్టోత్తరం, శరణఘోష చెప్పి ఈ ప్రసాదాన్ని అక్కడ ఆరగింపు చేసి తల్లి ఉంటే తల్లి చేత 2 మాలలు తీయించేసుకోవాలి. ఉమ్, మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసుకొని తల్లి చేత 2 మాలలు తీర్చుకుంటే మనం కొడుకు ఇంకొక మెట్టు పైకెక్కాలనే సంకల్పం ఉంటుంది. కాబట్టే తల్లి చేతే మాల దించుకోవాలి. అక్కడితో ఈ వ్రతం పూర్తవుతుంది. శాంతినగర్ హనుమాన్ దేవస్థానానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఉత్తరా నక్షత్రం పూజల మీద చాలామందికి పనులు పూర్తయ్యాయి. ఉమ్, నిన్న మీరు పడి పూజకు వచ్చారు హేమంత్ కుమార్, ఉమ్, ఓకే. తన విషయంలో కూడా రెంట్లో నాకు పడి పూజ పెట్టినప్పుడు గురుస్వామి మీరు రావాలి, ఫస్ట్ మాల మీరే వేశారు, ఇది 16వ సంవత్సరం మాల, మీరు రావాలి అని అంటే ఆ సంవత్సరం నేను వెళ్ళిన తర్వాత ఈ వాస్తు చాలా అన్ని విధాలుగా బాగుంది, ఇది నీ సొంతం చేసుకుంటావు అని అనగానే భార్యలో అదొక రకమైన దుఃఖంతో కూడిన సంతోషం. ఉమ్, ఇంతవరకు మేము ఎక్కడున్నా రెంటా తీసుకున్నామండి అని అంటే కాదమ్మా ఇది మీరు కొంటారు అనేసరికి భార్యాభర్తలు సాష్టాంగ నమస్కారం చేసి మీ సంకల్పం ఎలా ఉంటే అలా అన్నారు. అలాగే 2 years తిరగకుండానే దానికి డబ్బులు ఇచ్చి ఆ ఇల్లుని కొనుక్కున్నారు. ఉమ్, అలా 4 years తర్వాత మళ్ళీ పడిపూజకి కేకేశారు. పడిపూజకి కేకేస్తే ఆ పడిపూజలు నేను ఇచ్చిన అభయం ఏంటంటే ఇది ఇంతటితో సరిపోదు, ఇది 2 bedrooms, 3 bedrooms మళ్ళీ ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నారు మీరు అని అన్నారు. అప్పుడు కూడా భార్య చాలా కంఠం నీళ్ళు పెట్టుకొని స్వామి 2-3 చెప్పారు, కరెక్ట్ మాకు అయిపోయింది, ఇది కూడా అవుతుందని సంకల్పం. అలాగే మన మియాపూర్ దగ్గర 3 bedroom అది తీసుకున్నారు. మొత్తం అపార్ట్మెంట్లో 1500 మంది దగ్గర ఉంటారు. అపార్ట్మెంట్లో కాపురం చేసేవారు. ఓకే. వీళ్ళు కాక అయ్యప్పలు 1000 మంది ఉన్నారు. అందుకని నాకు మొన్న అనిపించింది ఏంటంటే అయ్యప్ప స్వామి శబరిమల వదిలేసి మన తెలంగాణకి ఆంధ్రాకి బయలుదేరి వస్తాడేమో అన్నట్టుగా భక్తిభావం అలా పెరిగిపోయింది స్వాముల్లో. ఆ అపార్ట్మెంట్లో అందరూ కిందకి దిగి అయ్యప్ప 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 అంటుంటే శబరిమల నుంచి స్వామి దిగిపోయాడు, మన తెలంగాణ అంతా స్వామి చూసుకుంటాడు, ఇంత భక్తిభావం పెరిగిపోయింది మన తెలంగాణ ఆంధ్రాలో. మన వాళ్ళే శబరిమల నిండుగా కనపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి కృత్తికా నక్షత్రం వస్తుంది, నెలకొకసారి వస్తుంది. ఉత్తరా నక్షత్రం, ఉత్తరాపల్లి నక్షత్రం నెలకొకసారి వస్తుంది. దీనికి దర్బా కృష్ణమూర్తి గారు
రేణుకమ్మ గారు. నేను ఈ గుడి ఎక్కిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కరోజు కూడా మానకుండా లేదు. వాళ్ళు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, స్వామికి ఒక వస్త్రం, ఒక దండ, విడిపూలు, పళ్ళు. వాళ్ళ ఇంట్లో అభివృద్ధి 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 అంటే ఇదే. స్వామిని నమ్ముకున్నారు అంతే. ఈరోజు లేరు. చిన్న సామాన్ ఇచ్చేసి వాళ్ళు తిరుపతి వెళ్ళారు. మేము ఉండమండి అన్నారు. అయితేనే చేస్తుంటే వాళ్ళే నాకు ఆ పాలల్లో కనపడ్డారు. ఓకే. వాళ్ళ పాలే అక్కడ ఆధారం ఆయన. అంత భక్తితో చాలామంది గుడికి వస్తుంటారు. స్వామి మేము వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలా, నీకు ఇంత ఇచ్చేస్తాము, నువ్వు చూసుకో అంటారు. ఒక్క పువ్వు తీసుకొని మీరు అక్కడ పెట్టండి, స్వామి సంతోషిస్తాడు. కంపల్సరిగా ఉత్తర పల్గొని నక్షత్రం వాళ్ళు ఈ యొక్క పూజని కంపల్సరిగా చేసుకుంటే వాళ్ళ దినదిన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆ పీటను కదిలించినాక ఆ పటం, ఆ యొక్క కింద బియ్యం అవి ఉంటాయి కదా, మనం ఒక్కల అవన్నీ పెడతాం కదా, వాటిని ఏం చేయాలి? జల్దిలో కలపాలా లేదంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అది చెరువులో కలపాలి, చేపలకు కలపాలి. అది ఏదా బియ్యం అవన్నీ చేస్తారు. ఎందుకంటే దానికి అగరొత్తులు, కర్పూరం వాసన వేస్తుంటాయి. అది మనం వండుకు తినడానికి కుదరదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇవ్వడానికి కూడా వాసన వచ్చిన తినరు. మనం అది నీళ్ళలో వేసేస్తే ఏమవుతుందంటే పైన పవర్ అంతా పోతుంది. కర్పూరం పవరు, అగరొత్తుల పవర్ అంతా పోయి లోపలికి వెళ్ళేసరికి చేపలు తింటాయి. చేపలకు మనం మత్స్యావతారానికి భోజనం పెట్టినంత వాళ్ళం అవుతాం. అందుకనే చెరువులో వేసేస్తారు. ఆ గుడ్డ కూడా చెరువులో గుంజేసి ఓ పక్కన వేయాలి. ఆ చెరువులో వదలకూడదు, అది చేప తింటే చచ్చిపోతుంది. ఓకే. కాబట్టి ఆ గుడ్డని పక్కన వేసేయాలి. ఆ తమలపాకులు, ఒక్కలు, అరటిపొళ్ళు ఇవన్నీ కూడా పక్కన వేసేయాలి. ఓన్లీ బియ్యం ఒకటి మాత్రం అన్నపారాధన చేసినవి ఒకటే నీళ్ళలో కుదిలితే ఎన్నో చేపలు తిని అవి మనకి ఒక్క చేపకి 100 చేపలు పౌరిస్తుంది. అందుకని అంటారు ఏదైనా మనకి కార్యక్రమం ఇంట్లో నడిస్తే చెరువులో కలిపిరండి అంటారు. ఇదే కాదు, పితృ కార్యక్రమాలు కూడా. పితృ కార్యక్రమాల్లో మనం పిండాలు పెడతాం. పిండాలు పెట్టినప్పుడు పూర్వం పెద్ద దొడ్డు ఉండేది, లోగిలు ఉండేది, అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు ఉండేవి. మనం బ్రాహ్మలు భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిండాన్ని, బ్రాహ్మలు తిన్న ఆకుని భూమిలో తవ్వి భూమిలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు పెట్టిన భోజనం అది కుక్కలు అవి తినకూడదు, అది వాసన కూడా చూడకూడదు. అంత పవిత్రంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందుకని దానికన్నా మించింది అయ్యప్ప యొక్క పూజా కార్యక్రమాల్లో వాడేది ఇది. కాబట్టి పూజా విషయంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని మన పరిస్థితి ఎంత బాగుందో అంతలోనే మనం దాన ధర్మాలు చేయండి. ఇంత చేయాలి అంత చేయాలని పెట్టుకోవద్దు. ఎవరేం చెప్పినా వినద్దు కూడా. మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా గుడికి రండి, సంప్రదించండి. నేను కానీ గురుస్వామి గారిని కానీ అక్కడున్న పూజారి ఎవరున్నా సరే మీకు సమాధానం చెబుతారు. పట్టాన్ని మనం మళ్ళీ పూజ ఇంకొకటి ఏంటంటే మనం మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ మాలను తీసుకెళ్ళి చెట్టుకి గిరాటేయటం, ఆ కాలువలో పడేయటం, బట్టలు తీసుకెళ్ళి ఆతర పడేయటం, ఫోటోనేమో ఇలా మోసుకొస్తారు స్వామి ఫోటో ఎక్కడ పెట్టాలి అని. మనం చేసిన పూజ ఫలితం ఎక్కడ ఉంటుందంటే స్వామి ఆ చెట్టుకు తగిలించేస్తారు. చెట్టుకు తగిలిస్తే మన పని వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్కి వెళ్తుంది. ఈ మున్సిపల్ ఎక్కడికి వెళ్తుంది? అశుద్ధాల మధ్యకి వెళ్తుంది. మన భక్తి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు అవుతుంది. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే 1 సంవత్సరం వేసుకున్న మాల 18 సంవత్సరాలు వేసుకుంటేనే గురువుకి బలం వస్తుంది. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, ఒక మెట్టు ఎక్కితే మనకి వెంకటేశ్వరం కనపడ్డు, 2 మెక్కితే కనపడ్డు, 108 మెట్లు ఎక్కితే వెంకటేశ్వరం కనపడతాడు. అట్లానే 18 మెట్లు 18 సంవత్సరాలు వేసుకుంటేనే ఆ యొక్క బట్టలు, ప్యాంటు, షర్టు, లింగి ఇవన్నీ కూడా 18 సంవత్సరాలు అవే అట్టు పెట్టుకోవాలి. అవి చిరుగుతాయి, అవి చేస్తాయి అనేది. పూర్వం ఆ పద్ధతి ప్రకారంలో 15 మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అదే సంవత్సరం మాల, అదే సంవత్సరం బట్టలు, అది చాలా నీట్గా ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు అవి ఏమైనా తడిసినాయి అంటే కుళ్ళు కంపు వస్తాయి. కుళ్ళు కంపు వస్తే మన దగ్గరికి ఎవరికి దండం పెట్టరు.
స్వామి దగ్గర వాసన వస్తుంది, స్వామి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతాను వచ్చేస్తారు. అలా ఉండకూడదు. మన ఒళ్ళు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి. కానీ మనం పెట్టిన సోపు మన ఆడవాళ్ళు ఎవరు అంటుకోకూడదు. అందుకనే సోప్ పెట్టద్దు అంటారు. ఓకే. సోప్ అంటే సోకు, సోక్ అంటే ఎవరికి? అయ్యప్పకి నీట్గా కనపడాలి. మనం బయటికి వెళ్తే మన ముఖం నీట్గా కనపడాలి. మనం ఏమాత్రం చింపురు చుట్టూ వేసుకొని బొట్టి లేకుండా ఉన్నా ఎవరు కూడా గౌరవించరు, భక్తిగా దండం పెట్టరు. ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వాములు మాలేసుకొని గంధం విభూది కుంకుమ పెట్టుకోకుండా తిరిగితే పెద్ద పెద్ద సమస్యలకి హేతు అవుతుంది. అది ఓకే. పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కుంటారు పోయి. ఈ సమస్య ఏంటంటే జీవితంలో చీ అనే దగ్గరికి తెచ్చుకుంటారు. స్వామి మావాడు మాలేసుకున్నాడు, బజార్లో అప్పుడు తిరుగుతున్నాడు, అది ఇది అని అంటే చేసిన పని చెప్పరు. మీకు గతంలో చెప్పి ఉన్నాం, మేము ఎప్పుడు మాలేసినా చెబుతూ ఉంటాం. విభూది శివప్రీతి, గంధం విష్ణు ప్రీతి, కుంకుమ శక్తి ప్రీతి. శక్తి అంటే ఎవరు? అమ్మవారు కాదు, అయ్యప్ప. ఓకే. 5 కొండల మీద ఉన్నది అయ్యప్ప. అయ్యప్ప శక్తి రూపం. ఓకే. ఆ శక్తి రూపమే మనకి కిందకు వచ్చింది. ఆ శక్తి రూపంతోనే అయ్యప్పని ఎట్లా అంటే చాలు, పవర్ఫుల్, నేను ఇచ్చాను పో అంటాడు. ఓకే. ఆ బొట్టు లేకుండా తిరిగితే స్వామి ఎంతగా బాధ పెడతాడంటే, బొట్టు ఉంటే ఎంత బాగా చూసుకుంటాడంటే, ఇప్పుడు మన చంటి పిల్లడికి స్నానం చేయించి పౌడర్ రాసి అది ఏదో నల్ల బొట్టు పెడతారు, పక్కన పెడతారు, ఎంత అందంగా ఉంటాడు. స్వామికి మనం అలంకారం చేస్తే అంత అందంగా ఉంటాడు. మనం అలంకారం చేసుకుంటే అలా ఉండాలి. ఒకటి మెచ్చేలాగా ఉండాలి, ఒకటి తిట్టేలా ఉండకూడదు, ఒక చికాకు పడేలా ఉండకూడదు. మనం మాలేసుకున్న వాళ్ళకు దురసనాలకు దూరంగా ఉండాలి, భార్యతో ఐక్యతగా ఉండాలి, పిల్లలతో ఒక స్నేహితులతో ఉన్నట్టుగా ఉండాలి, పిల్లల మధ్యన బతకాలి. మా నాన్న బయటికి పోతాడండి, రాత్రి వస్తాడు, అయ్యే పరిస్థితి మేము చెప్పలేమండి అని అంటారు. అలాంటివి తెచ్చుకోవద్దు. నా పరిస్థితుల్లో నేను మాలేసి ఇరుముళ్ళు కట్టింది దగ్గర దగ్గర ఒక 75 మందికి, సంవత్సరానికి 75 మందికి తాగుడు వ్యసనాలన్నీ పోగొట్టి ప్రమాణం చేశాను. ఇరుముడు కట్టేటప్పుడు ఇరుముడి మీద ప్రమాణం చేసేవాడిని, నేను తాగను అని ప్రమాణం చేసేవాడిని. ఇప్పటికి తాగట్లేదు చాలామంది. ఓకే. అది ప్రమాణం. నెయ్యి పోసి నేతిలో బిరడా పెట్టకుండా తరిమే చెయ్యి. ఓకే. నేను తాగను, దుర్వ్యసనానికి వెళ్ళాను అని ఫోన్. మనము ఇరుముడికి అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరిలో మనం ఇది అడుగుతున్నాం. ఓకే. రేపొద్దున నువ్వు గోడ చాటుకెళ్ళి ఇలా ముందేసుకొస్తానంటే అక్కడ ఆ రోజున నువ్వు ప్రమాణం చేసేవాళ్ళు ఈ రోజున వేస్తున్నావు అంటారు కదా. అందుకనే మేము 10 మందిలో ఇరుముడి మీద ప్రమాణం చేసి చెప్తాం. నువ్వు ముందు మానేయి, సోప్టాలు మానేయి, అటు ఇటు తిరగటం మానేయి, భార్య పిల్లలు. నువ్వేం సంపాదించావు అంటే పిల్లలు చదువుకుంటున్నారండి అంటే వాళ్ళే మనకి బ్యాంకులో డబ్బు. నువ్వు అది సంపాదించు. నువ్వు పొద్దుత్తమానం మాలేసుకోవటం, 45 రోజులు అయిపోగానే మందు వేసుకోవడం, చెప్పులు వేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం చాలామంది హైదరాబాద్లో ఉంది అది. కాబట్టి నేను చెప్పినట్టుగా అందరూ కూడా సంవత్సరానికి ఒక చెడు అలవాటుని వదిలేయండి, ఒక మంచి ఇచ్చేస్తాడు ఆ స్థానంలోకి. ఆ ఖాళీగా ఉంచిన స్థలాన్ని ఒక చెడుని మనం తీసి పక్కన పడేసామంటే ఒక మంచి అక్కడ ఇచ్చేస్తాడు. మనం ₹1 ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు అయ్యప్ప. అలానే మనం ఒక చెడు తీసేస్తే ఒక మంచిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టేస్తాడు. లోడ్ చేయడు, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే మన సనత్నగర్ హనుమాన్ దేవస్థానం నుంచి ఉత్తరపల్లి నక్షత్రాలు పూజలు చేసి భక్తుల్లోకి అలా తీసుకెళ్ళాడు. ఆయన ఒక చంటి పిల్లాడిగానే చూసుకున్నా ఈ రోజు వరకు కూడా. ఇంకా నేను నాకు భగవంతుడు ఓపిక ఇచ్చినంత వరకు కూడా అలాగే చూసుకుంటాను. నేను ఎక్కడికి స్వామిని ఎదురు బయటికి సేవల మీద పోను. ఒకవేళ పోయాను అని అంటే ఫోన్ మీద ఫోను నాకు. స్వామి అయ్యప్ప నల్లగా ఉన్నాడు,
అయ్యప్ప అలా ఉన్నాడు, అయ్యప్ప ఇలా ఉన్నాడు, నువ్వు లేవా అని అడుగుతారు. ఇంకంతే, అక్కడితో నాకు మనసు పనిచేయదు. ఎంత పని ఉన్నా సరే వచ్చేసి స్వామిని చూసుకోవాల్సిందే. రాత్రి 10ంటికి వచ్చినా సరే తలుపు తీసి ఒకసారి స్వామిని చూసి వెళ్ళి పడుకొని పొద్దున్న వచ్చి అలకారం చేసుకుంటాం. స్వామికి నాకు బంధం అలా ఎదిరిపోయింది. ఆ బంధంలో ఈ సేవ చేసుకుంటారు. ఈ సేవ అలా ఉంది. అందులోనే ఇవాళ ఉత్తర పల్గొన నక్షత్రం ఎంతోమంది మాలలు వేసుకోవటం, ఇరుముడి కట్టుకోవటం, భక్తి భావంతో కూడా పై వచ్చిన వాళ్ళు కూడా స్వామిని చాలా బాగున్నాడు, బాగా అయ్యప్పలాగా ఉన్నాడు, వాళ్ళకి ఈరోజు స్వామికి పుట్టినరోజు అని తెలియదు, అయినా బాలుళ్ళా ఉన్నాడు అని అంటే అప్పుడు నేను చెబితే అలాగా స్వామి అందుకే బాలుళ్ళా ఉన్నారన్నారు. అది భగవంతుడికి, భక్తుల్లోకి, పూజారికి ఉన్న బంధం. ఈ బంధాన్ని మీరు అలా కొనసాగించుకోవాలి, మీరు అందరూ బాగుండాలి. ఆ సేవలో భాగంగానే మీరు గుడికి కొత్తగా మార్బుల్స్ చేపిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమం చేపిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు మాలో సున్నాలు వేయించేవాళ్ళు, కొత్తగా ఈ ఇయరే మార్బుల్స్ చేపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి అన్నదానం ఉంది, అన్నదానానికి పెయింటింగ్ ప్రతి సంవత్సరం పెయింటింగ్ మనమే వేయిస్తాం. ఎవరి భక్తులను చూడండి పెయింటింగ్ వేయిస్తాం. నెలకి మనం 17,000 చొప్పున 60 రోజులు, ఒక్క రోజు కూడా దాంట్లో ఇది లేకుండా 60 రోజులు మనమే భక్తి చేయాలి. రోజుకొకళ్ళు దాతలు, ఇద్దరు పెట్టాం, రోజుకొకళ్ళనే పెడతాం. రోజుకి 600 నుంచి 700, 800 మంది భోజనం చేస్తారు. అట్లానే మనకు దేవాలయానికి కూడా పెయింటింగ్ విషయంలో కూడా నేనే చూసుకుంటాను. ఎందుకంటే మనం అడిగామని అంటే కాదు అని అనకూడదు, అలాంటి భక్తులను నేను దగ్గరికి వెళ్తాను. భక్తులే ఇవంతా చేపిస్తారు. మనకి హెట్రో మోహన్ రెడ్డి గారు, రాగిణి గారు, వారికి 2 మగపిల్లలు, వారి పెళ్లికి ముందు నుంచి సంతానం లేదు. మన కృష్ణారెడ్డి, మన రామిరెడ్డి గారని జంగారెడ్డి ఊళ్ళో పెద్ద దేవాలయం ఉంది, అయ్యప్ప స్వామి గుడి. ఆయనతో నాకు పరిచయం. ఆయన ఇంట్లో పడిపూజ పెట్టుకుంటే ఇట్లా సంతానం లేదని మూడి పళ్ళం బాధపడుతుంటే సత్యనారాయణ గారు చిన్న విషయం చెబుతారు, అది చేసుకో నీకు సంతానం కలుగుతుంది అని అంటే అప్పుడు ఆయన మానకుండగా మంగళవారం 7 వారాలు వచ్చారు. 13వ వారంలో అమ్మాయి నెల తప్పిందని ఆయన నాకు నవ్వుతూ వచ్చి స్వీట్ ఇచ్చేవారు. మంచిది, చాలా చాలా సూపర్ విషయం. వెంకట ప్రసన్న ఆంజనేయ రెడ్డి, సాయి సుకేష్ రెడ్డి పేర్లు. ఆ తర్వాత బాబు కడుపును పట్టడం, స్వామి మాకు అమ్మాయా అబ్బాయా అని అడిగితే మీకు అబ్బాయా అని ఫస్ట్ చెప్పాను. అలాగే అబ్బాయి పుట్టాడు. తర్వాత కూడా మళ్ళీ ఒక 4 years తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. అప్పుడు కూడా అడిగారు, స్వామి మాకు అమ్మాయి ఉంటే చాలు, అబ్బాయి అయింది కదా అంటే లేదు రామలక్ష్మణ్ మీ దగ్గర ఉండాలి అని చెబితే అది ఓకే అయింది. అది ఒక నమ్మకం. ఆ నమ్మకం చొప్పునే మనకు అన్నదానానికి పెయింటింగ్ వేయించిన, గుడి చుట్టూ పెయింటింగ్ వేయించిన, గుడికి పెయింటింగ్ వేయించిన, ఎంతైనా సరే సత్యం గారు మీరు చెప్పండి మేము చేస్తాం, మీతో మేమున్నాం, మాతో అయ్యప్ప ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు నుంచి పెయింటింగ్ వేస్తున్నారు. అలా కాదని నేను మొన్న మోహన్ రెడ్డి గారిని, రాగిణి గారి అభిషేకానికి వస్తే వాళ్ళని నుంచోబెట్టి ప్రతి సంవత్సరం పని వద్దండి, జీవితాంతకాలం నిలిచిపోయే పని చేద్దామని అంటే మీరు చెప్పండి మేము చేద్దామన్నారు. ఇలా మార్బుల్ వేస్తే మంచిదని మీ సంకల్పం బాగానే ఉంది, అయితే ఈ సంవత్సరం మార్బుల్ వేసేద్దామన్నారు. అందుకనే వర్క్ నడుస్తుంది. నేను చూసా, చాలా వరకు అయిపోయింది కూడా, చాలా 90%కి వచ్చేసింది. మన ఈ వంటశాల పక్కన గురుస్వామి రూము, ఎదర షెడ్ పెంచడం, ఏం చేసినా మోహన్ రెడ్డి గారు నాకు ఇది కావాలి అని అంటే ఎన్ని లక్షలైనా సరే నా మీద భక్తి, సుబ్రహ్మణ్య మీద ఇది స్వచ్ఛంగా రెడీ గారి పని చెయ్యాలి. అది ఇక్కడ నేను సంపాదించుకున్న పలుకుబడి. ఎవరు చేస్తున్నారని ఎవరికి తెలియదు, సత్యం గారు చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, మాదే ఉంది స్వామి మీరు చెబితే మేము చేస్తున్నాము, అది మీ వల్లే అవుతుంది, మీరే చేయండి అంటే. మీరు వాళ్ళలో ఎంత భక్తి భావన తీసుకురాకపోతే వాళ్ళు మీకు ఇంత నమ్ముతారు మిమ్మల్ని, అది అంతే కదా.
అది అలా ఆ భక్తి అలా ఉండిపోయింది. ఆ సంవత్సరం నుంచి ఏంటంటే ఇదే కాదు, నేను ఒకటే ముక్క చెప్పా, 1,50,000 రూపాయలు తీసి అయ్యప్ప దగ్గర పెట్టేసాను ప్రతి సంవత్సరం. పెరిగితే కలపండి, తరిగితే ఉంచండి, తర్వాత ఇంకో నెక్స్ట్ చూసుకుందామని. మొన్న 2 గ్రైండర్లు మన ఇక్కడ వంటశాలలో గారెలు కానీ అక్కడ స్వామికి అని 2 గ్రైండర్లు తీసుకున్నాము. 87,000 అయింది. స్వామి వెంటనే శాంక్షన్ చేశారు. సత్యం గారు చెప్పారా, అయితే కొని. ఓకే, ఆయన మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏదైనా సరే మోహన్ రెడ్డి గారు నేను అడిగితే చేస్తారు. ఆయన హెట్రోలో ఏం చేస్తారండి? హెట్రోలో ఏం చేస్తారు మోహన్ రెడ్డి గారు? మెంబరా? పార్ట్నర్. ఓకే, అదే మన హెట్రో పార్శ్వ రెడ్డి గారి తాలూకు. ఓకే, అదే వన్ ఆఫ్ ది మెంబర్, డైరెక్టర్ ఆఫ్ ది మెంబర్. ఓకే ఓకే, చాలా మనస్తత్వం మంచిది. ఓకే, చాలా మంచి పని చేస్తాను. చాలా చాలా చాలా. అవును, ఎందుకంటే ఫలానా మోహన్ రెడ్డి గారు చేశారని మీతో నేను చెబితే ఆయనతో ఎందుకు చెప్పారు, అయ్యప్పతో చెప్పండి. ఇంకొక పని చేద్దాం, మీరు 10 మందికి నేను చేసినట్టు చెప్పకూడదు, నేనే చేశానని మీరు చెప్పండి, నా వల్ల అయిందని చెప్పండి. మీకు ఇస్తున్నాం మేము మంచితనం అని. ఆ మంచితనం అలా పెంచుకుంటే స్వామి ఇలా వచ్చారు. ఓకే, ఏ కార్యక్రమం రాని స్వామి మోహన్ రెడ్డి గారు మంగళవారం అభిషేకానికి వస్తారు. విశాఖపట్నంలో వీళ్ళ కంపెనీలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ హైదరాబాద్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆడిట్ వచ్చిందని అంటే నా దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని వాళ్ళు ఆడిట్ చేస్తే ఎక్కడ కూడా ఇంత కూడా తప్పు ఉండదు. ఓకే, ఒకసారి మర్చిపోయి విశాఖపట్నంలో ఆడిట్ అవుతుంది, మీరు అర్జెంటుగా రావాలని అంటే అక్కడి నుంచి ఫోన్ వస్తే మంగళవారం మర్చిపోయి నా దగ్గర రావటం మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. ఆడిట్లో ఏవేవో దొరికిపోయారట. అయ్యో, అదే ఆయనే అన్నారు, సత్యం గారు మిమ్మల్ని మర్చిపోయి వెళ్ళినందుకు అక్కడ మీరే కనపడ్డారు, నాకు ఆడిట్లు లెక్క. అయితే సాక్షాత్ అయ్యప్ప సత్యం గారిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది మాకు. ఆయన భావించుకున్నారు అట్లా. మీరు ఎంత చెబితే అంత, అంతా ఇంత అని కాదు. ఆయన ఇంకోటి కూడా అన్నారు, మీకు నేను సొంత ఇల్లు ఎక్కడైనా కొని పెడతానన్నారు, వద్దని చెప్పారు. ఇల్లు గొప్పతనం కాదు, దేవాలయం గొప్పతనం. అంతేగా, దేవాలయంలో మనకి ఏది తీసుకున్నా గొప్పతనం. కాకపోతే ఏంటంటే మన గుళ్ళో మనకి ఇష్టం వచ్చినట్టు సాగడానికి కారణం ఏంటంటే ఆగ్నేయంలో హోమం పెట్టాం, ఈశాన్యంలో కొలని ఉంది. ఆ లోపల ఉన్నవాడు మాట ఏదంటే అది కంపల్సరిగా పని అవుతుంది. ఓకే, ఈ వాస్తు ప్రకారం పెట్టింది కూడా అన్నగు స్వామి. ఓకే, ఆగ్నేయంలో అగ్ని పెట్టి సత్యం. ఇదివరకు మండపంలో పెట్టేవాళ్ళం. మండపంలో పెడితే మండపం అంతా మసి అయిపోయి సుశాంలాగా తయారయ్యేది. స్వామిని అడిగితే ఇలా కాదంటే ఆ మూల పెట్టించుకో, నేను ఒక దాతను ఇప్పిస్తా. ఓకే, ఆ దాతను ఇప్పించాలి. ఇక్కడ కొలను ఒక దాత. కానీ అన్ని వాస్తు బాగుంటేనే ఇంట్లో మనుషులు కూడా బాగుంటారు. ఇల్లు కూడా అందుకే ఇల్లు అట్లా చూస్తారు కదా, వాస్తు కరెక్ట్గా ఉందనే చూసుకొని వెళ్తారు ముందుకి. ఇల్లుకి వాస్తు చూస్తారు, ఎందుకంటే ఇంట్లో యజమాని బాగుండాలి. యజమాని డ్రైవరు, భార్య కండక్టర్, పిల్లలు ప్యాసింజరు. ఓకే, బస్సు కరెక్ట్గా వెళ్ళాలని అంటే యజమాని డ్రైవర్ బాగుండాలి, నడిపే వాళ్ళదే కదా అంతా. అలాగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వాస్తు ప్రకారం అడుగుతూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవే కాదు, స్వామివారికి ఏదన్నా ఒక వస్తువు కావాలన్నా మకర తోరణాలు ఇస్తారు. ఆ మకర తోరణాలు కూడా ఆయన ఇచ్చింది, ఇదిగో వెండి, మోహన్ రెడ్డి గారు ఇత్తడి మకర తోరణాలు. ఓకే, సికింద్రాబాద్లో ఇత్తడి తయారు చేసే షాప్ ఉంది, వాళ్ళని కేకేసి బాగు చేయించి ఇచ్చారు. ఓకే, ఇంకా మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, మీకు ఇంట్లోకి ఏమైనా కావాలన్నారు. నేను ఇంట్లోకి ఏ రోజున కూడా ఆయన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోవాలి. ఒక బియ్యం గింజ కానీ కందిపప్పు కానీ ఏమి తీసుకోవాలి. ఆయన చాలా చోట్ల బ్రాహ్మణులకు ఇస్తారట వాళ్ళ ఊళ్ళో. ఓకే, ఒక నెల గ్రాసులు ఇచ్చేస్తారట. నాకు చాలా మంది చెప్పారు, అలా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే నన్ను అడుగుతారు, స్వామి నేను తీసుకోను, ఆయనకి నచ్చినట్టుగా తాంబాలు ఇస్తా తీసుకుంటాను, అంతవరకే అత్యాశకు పోను. నాకు ఇల్లు కావాలి. ఇప్పుడు మా ఆవిడ కూడా అంతే, ఇల్లు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. మనం బతికుంటే ఏమైనా ఇంట్లో ఉంచుతారా? వాడు ఎంత కోటేశ్వరుడైనా బయటే పెడతారు.
అవును. కాబట్టి ఇల్లు వద్దండి, మీకు మంచి మనసు ఇచ్చాడు అయ్యప్ప, ఉమ్. భార్యగా నాకు ఇచ్చాడు, కొడుగ్గా మన ఇద్దరం పనికిచ్చాము, ఉమ్. ముగ్గురు మనుషులు ఒకటైనాయి, మనకి ఎంతకన్నా ఎక్కువ ఏమొద్దు. కాబట్టే భగవంతుడు నన్ను ఇక్కడ ఉంచాడు. 3 సంవత్సరాలు నేను రిటైర్మెంట్ అయ్యి, ఉమ్. నేను రిటైర్మెంట్ అవ్వకముందు 60,000 ఇచ్చేవారు. ఓకే. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎక్స్టెండ్ చేసి నెలకు 15,000 ఇస్తున్నారు. ఉహు. 15,000 ఇస్తున్నారంటే 15,000 గురించి నేను చేయట్లే, అయ్యప్పను వదలలేక. అయ్యప్పని ఆ ఎడ్యుకేట్ ఆఫీసరు అరుణగురు స్వామి దగ్గరికి వచ్చి ఎన్నో దగ్గర ఒక 1000 మంది స్వాములు ఉండగా నవంబర్ 15వ తారీఖు నాకు పుట్టినరోజు. 1000 మంది స్వాములు ఉండగా 1000 మందిలో నుంచి ఎడ్యుకేట్ ఆఫీసర్ గారు మీరు కిందకి దిగండి అన్నారు. దేనికి అన్నారో తెలియదు. కిందకి దిగా, ఈరోజు మీది రిటైర్మెంట్, మీ పదవి అయిపోయింది అని ఇంత చిన్న షాలువ ఒక దండ వేశారు. నేను అడుగు స్వామి దగ్గర యువ గారికి ఒకటే చెప్పా, మీ నుంచి నాకు రిటైర్మెంట్ అయ్యింది, కానీ అయ్యప్ప నన్ను రిటైర్మెంట్ చేయలే. అయ్యప్ప కూడా మీలాగానే చెప్తే రిటైర్మెంట్ నేను ఒప్పుకుంటా అన్నా. ఓకే. అడుగు స్వామి గారు చెప్పారు, అయ్యప్ప యొక్క మాటలు నీకు బాగా బలం ఇచ్చినాయి, నేను అయ్యప్ప నుంచి రిటైర్డ్ అవ్వలేదు, మీరు నాకు రిటైర్ చేశారు, అయ్యప్ప నీకు బాగా అన్ని ఆయుష్య ఆరోగ్య భాగ్యాలు ఇస్తాడు, నీకు ఈ గుడిని బాగా నమ్ముకో, నేనున్నా లేకపోయినా నేనున్నట్టుగానే భావించుకొని అందరినీ గౌరవంగా చూసుకో అని ఆయన నాకు ఒక ఊత ఇవ్వటంలో ఇక్కడ నేను నిలదొక్కున్నా. ఓకే. ఇంతమంది మనకి ఈరోజు రేపొద్దున్న అన్నదానం లేదండి, ఒక 20,000 కావాలంటే టక్కుని ఇచ్చేస్తారు నాకు. ఇదే కాదు, నాకు 5 లక్షలు 6 లక్షలు కావాలంటే పలానా దగ్గర నాకు పని ఉందంటే చాలు, అస్సలు లెక్క చెప్పరు, లెక్క చూడరు. మీకు ఇంకేమైనా కావాలా ఇందాక భక్తులు వచ్చారు, మన అభిషేకం జరిగింది, చాలా బాగా జరిగిందని మెచ్చుకుంటున్నారు. స్వామిలో ఒక నువ్వు వచ్చిందండి, అది చేయించుకున్న దగ్గర నుంచి మాకు కొంచెం ఇంట్లో పరిస్థితి అంతా బాగుంది అని. అది కావాలి మనిషికి. ఎంత సంపాదించుకున్నాడు, ఎన్ని వేలు సంపాదించుకున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కాదు మనిషికి కావాల్సింది మంచితనం. ఒక మనిషి పోతే వాడి బలగం దగ్గర ఒక 2-3 వేల మంది వస్తారు శవం దగ్గరికి, శ్మశానం వరకు. ఒక్కొక్క మనిషి పోయాడంటే ఒక్కడు కూడా గుమ్మం దగ్గరికి రాడు. కాబట్టి అంటే అది మంచి మనిషితనం. అంతేగా, మనిషి మంచితనం లేకపోతే ఎవరైనా దగ్గర కిందకి వస్తారు. అది మనం ఉండేదాన్ని బట్టి ఎదురు ఉంటారు. నేను మా అబ్బాయి కూడా చెప్పింది అదే, నేను ఇప్పుడు ఎలా ఉంటున్నానో, ఏ మంచితనం తీసుకుంటున్నానో ఆ మంచిని నువ్వు నిలబెట్టుకో, నాకేమి నానివ్వలేదు చేయలేదని బాధపడద్దు, మనం ఇచ్చేది ఒకటే, నేను అయ్యప్ప ద్వారా నీకు ఇచ్చేది ఒకటే, ఆ మంచిని పోషించుకో, ఆ మంచిని నిలబెట్టుకో. తల్లిదండ్రులు పిల్లలకి ఏమిస్తారు? జన్మని తప్పించి, జన్మనిచ్చారు, డబ్బులు ఇచ్చినా ఉంచుకోరు వాళ్ళు, డబ్బు పాడేస్తారు కదా, పాడైపోతారు ఫస్ట్ వాళ్ళు. జన్మనిచ్చారు, వాళ్ళు మంచి దారి చూపిస్తారు అంతవరకు. ఆ దారిలో మనం వెళ్ళాలి, ఆ దారిలో వెళ్ళి మనం వాళ్ళ పేర్లు మనం నిలబెట్టాలి. నాకు ఇప్పుడు మా అమ్మాయి అల్లుడు, పెద్ద మనవరాలు MBBS డాక్టర్ చదువుతుంది, రెండోది ఇంటర్ ఫస్ట్, మూడో వాడేమో కొడుకు మనవడు, వాడు 8 చదువుతున్నాడు. మా అల్లుడు కాదు, నాకు పెద్ద కొడుకుగానే ఉంటాడు. మామయ్య గారు ఇలా చేసుకోండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, అత్తయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త, పని ఇట్లాగా అట్లాగా. అలాంటి అల్లుడు దొరకడం అనేది నాకు అయ్యప్ప చేసిన అదృష్టం అది. నేను అయ్యప్పని చాలా మెచ్చుకుంటా, నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చావా అని. నువ్వు ఎక్కువ శ్రమ పడొద్దని కొడుకుని చేతికింద ఇచ్చాడు, కూతురు సుఖపెట్టడానికి అల్లుడు కొడుకుగా ఇచ్చాడు. అది నా యొక్క అయ్యప్ప యొక్క చరిత్ర, అయ్యప్ప నాకు ఇచ్చిన ప్రశ్న. అయ్యప్ప ఎల్లవెల్లాలు మీ దగ్గర ఉండడానికి సాక్షాత్ రూపాలు ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నాయే నిదర్శనం. అది నాకు ఎదురుండే కనపడుతుంది. రేపు పొద్దున్న నాకు ఏదైనా ప్రమాదం జరగబోతుందని అంటే సైడ్ నుంచి ఎలగొడతాడు. అక్కడ దాకా ఎందుకు, మొన్న నేను 3 రోజుల క్రితం ఎక్కడికో పడిపూచికి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకుంటే పాదుకు 4 అయింది. పాదుకు 4 గంటలకు నేను ఎక్కడుంటా, గుళ్ళో ఉంటా. చిన్న కుర్రోడు రూపంలో మాల ఇలా పట్టుకొని
స్వామి మాలయ్యవా, స్వామి మాలయ్యవా అంటున్నాడు. ఉమ్, షోబుట్లు గీసేసుకున్నాడు, ఇక్కడ ముడి పెట్టుకున్నాడు, ఉహు, బొద్దుగా లావుగా ఉన్నాడు. ఓకే. ఇక్కడ మాలేయటం ఏంటి నడువు అని నేను లేచి చూసేసరికి నేను పడక. ఆ, టైం చూసుకుంటే 3:45. ఆ, ఇట్లా కూడా నన్ను స్వామి పరీక్ష చేస్తున్నాం అనుకున్నా. నిద్రవానివా, రా రా టైం ఏంటిలే నా దగ్గరికి రా అని పిలిచి. ఏం మాట్లాడుతున్నారా అంటుంది మా ఆవిడ. ఉమ్, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే 3:45 అయింది లేపద్దా, ఆ, అయ్యప్ప స్వామి వచ్చి మాల తీసుకొని వచ్చి నాకు మాల అని అడుగుతున్నాడు. లేచి చూసుకుంటే నేను ఉన్నా. ఉమ్, అలా అన్నానని ఆ భాగ్యం మీకు కలిగింది, నాకు కలగద్దా అండి. అయ్యా అయ్యప్ప అక్కడ ఎలా ఇస్తాడు, అంతేగా. పని చేసేవాడికి మా అన్నం పెడతాడు. నిత్యం నిత్యం ఆయనతో ఉన్న వాళ్ళకి ఆయన పిలిపించుకుంటాడు. నేను చిన్నవాడపల్లిలో చేసే 7 వారాలు వెంకటేశ్వరని రావులపాలెం దగ్గర వెంకటేశ్వర గుడి, ఉమ్, అక్కడ నేను పడుకుంటే అక్కడ ఎలా వచ్చేవాడు అంటే చిన్న లేకదోడలాగా ఎగురుకుంటూ వచ్చేసి నాకు ఈ నడుపు గుద్దేవాడు, ఇట్లా ఇట్లా ఓకే. ముట్టించు తల ముట్టించు. ఇట్లా గుద్దేవాడు. అక్కడ భగవంతుడు అలా ఇచ్చాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో స్వామి లేపుకుంటాడు. ఓకే. ఇంతవరకు నేను పుట్టిన తర్వాత వేడి నీళ్ళు అనేది ఒక్కరోజు కూడా పోసుకోవాలి. ఎంత చల్లున్నా సరే పొద్దున్నే మాకు బాగున్నా బాగోపోయినా సరే చన్నీళ్ళు చేస్తారు ఉదయం. ఆడపిల్లలో ఉంటే గోదావరి స్నానం, ఉమ్, రాగి పాత్రతో నీళ్లు, ఉమ్, ఇంట్లో పూజ కార్యక్రమం. ఉమ్, ఇక్కడ ఉంది శుభ్రంగా పైపు నీరు, పైన మంచు పడుతున్న నీరు చల్లగా ఉంటుంది, ఉమ్, రక్తం మంచి ఇదిగా ఉంటుంది. ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నేను 3-3:30కి నూనెను పట్టించుకుంటా శరీరానికి. ఉమ్, అందుకనే శరీరం ఎంత మృదువుగా ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు పిల్లలకి నూనె రాసి తలపోస్తారు, అవునవును. అది మా అమ్మ చెప్పింది, బతుకున్నంతవరకు ఇలా ఉంటే బాగుంటుంది అని. అది నేను పాటించుకుంటా. ఓకే. మధ్య మధ్య నా కొడుకు వారానికి ఒకసారి పట్టించుకుంటాను, నేను రోజు పట్టించుకుంటా, మా రోజు వారానికి ఒకసారి చూస్తాడు. ఉమ్, ఓకే. తనకు మించిన తనయుడని ఏదో అలా కాలక్షేపం చేసుకొస్తున్నాను. నా జీవిత చరిత్ర అయ్యప్పతో ముగియనున్నది. అయ్యప్ప ఏం చేస్తాడో చూసుకొని ఒక బాటలో వస్తానని అయ్యప్ప స్వామికి ఒక నమస్కారం.